హాయ్ అండి, వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్. అందరికీ నమస్తే అండి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ అండి. ఎప్పుడు చెప్పేదే, మన చేతిలో ఉన్న సమస్యల్ని మనం సాల్వ్ చేయగలుగుతాం. మన చేతిలో లేని సమస్యల్ని మీరు నమ్ముకున్న భగవంతుని మీద భారం వేయండి. పాజిటివ్గా థింక్ చేయండి, ఓవర్గా థింక్ చేయొద్దండి. హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇంతవరకు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాల్ని సెండ్ చేయండి. టుడేస్ రీడింగ్ ఈజ్ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్. ఎవరైనా వాళ్ళ రిలేషన్షిప్లో వాళ్ళు చూసుకోవచ్చండి. సో సారీ అండి, మీరు మీ పార్ట్నర్తో ఉన్న మధ్య భేదాలు, మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతున్నాయా? సో టుడేస్ రీడింగ్ ఈజ్ మీకు మీ పార్ట్నర్ మధ్య ఉండే మిస్అండర్స్టాండింగ్ రిమూవ్ అయిపోయేసి మళ్ళీ రీయూనియన్ అవబోతుందా? రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది? రీసెంట్ పాస్ట్లో మీకు మీ పర్సన్కి, దట్ మీన్స్ మీ మనసులో ఉన్న వ్యక్తికి రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది? రీసెంట్ పాస్ట్లో మీకు మీ మనసులో ఉన్న వ్యక్తి మధ్య ఏం జరిగింది? సో ద బాటమ్ ఆఫ్ డక్ ఈస్ కింగ్ ఆఫ్ కప్స్. సో ద బాటమ్ ఆఫ్ డక్ చూసినట్టే కింగ్ ఆఫ్ కప్స్ ఉందండి. సో మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు, స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు. ఏం జరిగినా పర్లే, నేను ఎట్టి పరిస్థితుల్లో ఒక్క స్టెప్ కూడా ముందుకేయను అనే ఆలోచనలో ఉన్నారు. సో మీ ఆలోచన అంతా దూరదృష్టితో ఉంది. లోపలైతే మీ మనసులో ప్రేమ ఉంది కానీ బయట ఎక్స్ప్రెస్ చేయటంలే. సో బిందాస్గా ఉన్నారు. నాకేం జరగలేదు, మా మధ్య ఎటువంటి ఫీలింగ్స్ ఎటువంటి ప్రాబ్లం రాలేదు అని బయట వాళ్ళకి కావచ్చు, మీరు కావచ్చు, మీ మనస్సాక్షికి మీరు ఎటువంటి ప్రాబ్లం లేనట్టు బయటికి బిందాస్గా కనిపిస్తున్నారు. స్ట్రాంగ్గా ఉన్నారు, కానీ లోపల బాగా కుమిలిపోతున్నారు. బికాస్ ఆఫ్ ఇక్కడ 5 ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఇక్కడ చూసినట్లయితే ఒక 3 కప్స్ ఇక్కడ కింద పడిపోయినాయి, 2 కప్స్ ఉన్నాయండి ఇక్కడ. దట్ మీన్స్ మీ మనసులో ప్రేమ ఉంది, కాకపోతే దాంట్లో ఒక దాన్ని బయట పెట్టకుండా పైన కవర్ చేస్తారనమాట. ఏం జరగలేదు మా మధ్య, సో నేను హ్యాపీగానే ఉన్నాను అన్న ఒక ఫీలింగ్లో అనమాట. లోపల డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు కానీ బయటకి మాత్రం అందరికీ ఒక బిందాస్గా, హుందాగా, ఎటువంటివి ఏమీ లేనట్టు, మీ దగ్గర ఏ ప్రాబ్లం లేనట్టు ఆ ఒక సిచ్యువేషన్ మీకు చూపిస్తాను అనమాట. చూద్దామండి. రీసెంట్ పాస్ట్లో చూసినట్లయితే ఇక్కడ ద వరల్డ్ కార్డ్. సో కంప్లీట్గా మీరు చూసినట్లయితే మీరు మీ పర్సన్ గురించి ఒక బౌండరీ వేసుకునేసారు కంప్లీట్గా. మనసులో మీకు ఎంతో ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, కానీ మీకంటూ కొన్ని థాట్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీ మనసులో మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే కంప్లీట్గా ఇంకా నాకు వద్దులే, బికాస్ ఆఫ్ మీ పర్సన్ మీకు ఇష్టం ఉంది. ఇక్కడ ఒక రొమాంటిక్ ఫీలింగ్ ఉంది, లోపల ఫీలింగ్ ఉంది. కాకపోతే మీరు బయటికి మాత్రం చెప్పకుండా మీరు మీ యొక్క మానసిక స్థితిలో మీకంటూ ఒక బౌండరీ వేసుకొని ఏది చూడకుండా మీకు తెలిసిందే నమ్మి ఫీల్ అయిపోతున్నారు అనమాట. సో బికాస్ ఆఫ్ మీ థాట్స్ అన్ని కూడా మీ చుట్టూ అల్లుకుపోయినాయి బాగా. దాని నుంచి బయట రాకుండా మీరు లోపల కుమిలిపోతున్నారు అనమాట. బికాస్ ఆఫ్ మీ యొక్క పార్ట్నర్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. లోపలేమో మీరు ఎంత బాగా సంపాదించినా, ఎంత ఎర్నింగ్ ఉన్నా లోపల మీకు ప్రేమతో కూడినటువంటి ఒక అమ్మతత్వం ఉంది మీ దగ్గర, కానీ దాన్ని బయట ఎక్స్ప్రెస్ చేయటంలే. బికాస్ ఆఫ్ మీరు మీ పార్ట్నర్తో ఎలా ఉన్నారంటే చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు, చాలా హ్యాపీగా ఉండేవారు. ఒక లాంగ్ టర్మ్ నాకు నా పార్ట్నర్తో బాండింగ్ కావాలని ఒక మంచి హోప్లో ఉన్నారనమాట. సో పాస్ట్ లైఫ్లో ఎలా ఉండేవాళ్ళంటే మీ బౌండరీ మొత్తం కూడా మీ పర్సన్ గురించి థింకింగ్లో, తన థాట్స్తోనే ఉన్నారు. మీ పర్సన్తో ఒక రొమాంటిక్ ఫీలింగు, తను ఎప్పుడప్పుడు మీతో మాట్లాడతారా అని ఎదురు చూడడము. సో తన యొక్క ఫీలింగ్స్తోనే మీరు గడిపేశారనమాట కంప్లీట్గా. సో మీ పర్సన్తో మీకు ఒక లాంగ్ టర్మ్ కావాలనేసి, బాండింగ్ కావాలనేసి, ఎవరైతే అన్మ్యారీడ్ ఉంటారో వాళ్ళు పెళ్లి చేసుకోవాలనేసి, రిలేషన్షిప్లో ఉండే వాళ్ళైతే ఎప్పటికీ నాతోనే ఉండాలని కోరుకునే వాళ్ళైతేనేమి, సో ఒక ఫ్రెండ్షిప్లో అయినట్లయితే కంపల్సరీ ఆ ఫ్రెండ్షిప్ మన మధ్య ఎప్పుడు తెగిపోకుండా అలానే ఉండాలనేసి
అనేసి ఒక్కొక్కరికి ఒక్కో రిలేషన్లో ఇక్కడ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే కంప్లీట్గా వాళ్ళ బౌండరీలో ఉన్నారన్నమాట. దట్ మీన్స్ మీ యొక్క థాట్స్ మొత్తం మీ పర్సన్ చుట్టూ తిరుగుతుంది. మీ ఆలోచన ధోరణంతా మీ పర్సన్ కావాలని కోరుకుంటున్నారు. మీ పర్సన్తో మీకు రొమాంటిక్ ఫీలింగ్ ఉంది. కొంతమంది అయితే అదే ఫ్రెండ్షిప్ అయితే ఒక క్లోజ్ బాండింగ్ ఉంది. సో మీ పర్సన్ అంటే మీకు ఒకవేళ ఏదైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా చాలా ఇష్టం మీకు. సో అంతేకాకుండా చెప్పాలంటే ఇక్కడ మీరు కంప్లీట్గా మీ ఓన్ గ్రోత్ మీరు చూసుకున్నప్పటికి కూడా మీకు మీ ఓన్ గ్రోత్ ఉంది. మీరు ఒక స్టెబిలిటీ పర్సన్ ఇక్కడ. బికాస్ ఆఫ్ మీ దగ్గర ఒక స్టాండర్డ్ మైండ్ ఉంది ఇక్కడ. లోపల ప్రేమ ఉంది కానీ బయట ఎక్స్ప్రెస్ చేయటం లేదు. బట్ మీతో ఉన్న రిలేషన్షిప్ పాస్ట్లో ఎలా ఉందంటే కంప్లీట్గా తనే మీ లైఫ్, తనే మీ ఆలోచన, తనతోనే మీకు గడపాలి. 24 గంటలు మీకు తన ఆలోచనతోనే మూవ్ అయ్యారు. సో బికాస్ ఆఫ్ ద వరల్డ్ కార్డ్ వచ్చింది ఇక్కడ, ద సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది ఇక్కడ, 4 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. దట్ మీన్స్ మీ ఆలోచన మొత్తం కూడా మీ యొక్క పార్ట్నర్ గురించి కంప్లీట్ గా స్టిక్ అయిపోయింది అనమాట. మీ బౌండరీ మొత్తం మీ పర్సన్తోనే ఉందన్నమాట. సో మీ పాస్ట్ లైఫ్ లో మీరు ఆ విధంగా గడిపేవాళ్ళు. బట్ అక్కడ ఏమైందంటే మీకు కంప్లీట్ గా మీ మధ్య కంప్లీట్ ఇక్కడ చూసినట్లయితే సంథింగ్ ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది జరిగింది ఇక్కడ. బికాస్ ఆఫ్ మీ పర్సన్ మీతో మాట్లాడకపోవడము. ఎందుకంటే మీ మధ్య ఇక్కడ ద వెయిటింగ్ కార్డ్ వచ్చింది. ఏదో సమ్ సిచ్యువేషన్ మీ మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ తో మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారని, మీతో మాట్లాడలేదని కంప్లీట్ గా ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు మీరు. తను ఎందుకు అలా మూవ్ అయినారనే విషయం మీకు అర్థం కాల. సో మీ పర్సన్ మీరు మోసం చేశారని మీరే ఊహించుకున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారా లేదని పక్కన పెడితే మీ థాట్స్ అనేవి కూడా మీతో ఇన్ని రోజులు బాగా సెలబ్రేట్ గా ఉండే పర్సన్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ 7 ఆఫ్ వాండ్స్ వచ్చింది, 9 ఆఫ్ వాండ్స్ వచ్చింది. దట్ మీన్స్ 9 ఆఫ్ స్వార్డ్స్, 7 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో ఇక్కడ ఈ రెండు చూసినట్టయితే ఇక్కడ మీరు కంప్లీట్ గా మీ పర్సన్ గురించి తప్పుగా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. నా పర్సన్ నన్ను వదిలేశారు, మీరు ఇష్టపడే మీ వ్యక్తి, దట్ మీన్స్ మీ మనసులోని వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారని నిద్ర పట్టకుండా డిప్రెషన్ గా తీసుకొని ఓవర్ గా థింక్ చేస్తూ చాలా డిప్రెషన్ వెళ్ళిపోయారు మీరు. చెప్పాలంటే నిద్ర లేని రాత్రులు గడిపారు ఇక్కడ. బికాస్ ఆఫ్ మీ యొక్క థాట్స్ అన్ని మీ పర్సనే కంప్లీట్ కావాలని కోరుకున్న వ్యక్తి మిమ్మల్ని రిజెక్ట్ చేశారని మీలో మీరు కుమిలిపోయి నాకు మోసం జరిగిపోయింది, ఇంకా నాకు లైఫే లేనట్టు మీరు బాగా డీప్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ చూసినట్టు ద హెర్మిట్ కార్డ్ వచ్చిందండి ఇక్కడ మనకి. దట్ మీన్స్ ఇక్కడ చూసినట్టయితే మీకు అసలు మీ ప్రపంచం చీకటి అయిపోయింది, వెతుకుతున్నారు. నేను జీవించడానికి నాకు ఒక వెలుతురు కావాలని వెతుకుతున్నారు. అంత డీప్ గా మీరు లవ్ లో వెళ్ళిపోయారు ఇక్కడ చూసినట్టయితే. కొంతమంది ఫ్రెండ్షిప్ లో అయినట్లయితే ఇక్కడ చూసినట్టయితే మీరు బాగా నమ్మిన ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేశారని బాగా థింక్ చేసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. మరి కొంతమందిలో చూస్తే రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు చూసినట్లయితే కంప్లీట్ గా మీ పర్సన్ కోసం మీరు కంప్లీట్ గా నన్ను మోసం చేశారు, నాతో మాట్లాడటం లేదు, నన్ను కంప్లీట్ గా వదిలేశారు అని ఓవర్ థింకింగ్ చేసి నిద్ర లేకుండా కంప్లీట్ డిప్రెషన్ తెచ్చుకొని ఓవర్ గా థింక్ చేస్తూ ఏం చేయాలో తోచక నైట్ టైం మేలుకుంటూ హెల్త్ ప్రాబ్లమ్ చేసుకున్నారు అనమాట కంప్లీట్ గా మీరు. సో అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే సో మీ పర్సన్ నుంచి ఒక న్యూ బిగినింగ్ కావాలి అని కోరుకుంటున్నారు. కానీ ఎలా బిగిన్ చేయాలో తెలియదు. అనుక్షణం మీ పర్సన్ మీరు ఆన్లైన్ లో బయట ఎక్కడ కావాలంటే అక్కడ, దట్ మీన్స్ మీ పర్సన్ ఎక్కడికి వెళ్తారో అవన్నీ మీరు సెర్చ్ చేస్తున్నారు తెలియకుండా. మీ పర్సన్ ఫాలో అవుతున్నారు. నాకు ఈ టైంలో నా పర్సన్ ఇలా చేసేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు అని ఒక థాట్ మీకు క్లారిటీ ఉంది. కానీ మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి చాలా భయపడుతున్నారు. బికాస్ ఆఫ్ మీకు మీ పర్సన్ తో మీకు ఒక న్యూ బిగినింగ్ కావాలని కోరుకున్నారు. ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావటం లే ఈ మిస్అండర్స్టాండింగ్. ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడ మీకు ఏమొచ్చిందంటే ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, 9 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, ద హెర్మిట్ కార్డ్ వచ్చింది. మీరు ఈ ప్రపంచంలో నిలిచిపోయారనమాట. ఎప్పుడైతే మీ యొక్క థాట్స్ మీ పర్సన్ గురించి ఓవర్ గా థింక్ చేశారో అప్పటి నుంచి మీ ఆలోచన ధోరణి అంతా కూడా కంప్లీట్ గా ఒక మిస్అండర్స్టాండింగ్ లోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మీ పర్సన్ తో మీరు మాట్లాడకుండా మీ పర్సన్ ఎందుకు మాట్లాడదు మీరు దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడ తను మోసం చేశాను ఫీలింగ్ లోకి వెళ్ళిపోయేసి తన గురించి ఓవర్ గా థింక్ చేస్తూ ఆన్లైన్ లో స్వైప్ చేయడము, దూరంగా ఉండి చూడడము, ఈ టైంకి ఎక్కడికుంటారని ఆలోచించడము, ఇలా ఓవర్ గా థింక్ చేస్తూ స్వైప్ చేస్తూ చూశారనమాట. మీకైతే ఒక బిగినింగ్ కావాలి, మళ్ళీ నేను మాట్లాడాలి, నాకు ఒక యాక్షన్ కావాలి, నేను వెయిట్ చేస్తున్నాను, నాకు నా పర్సన్ కావాలి అని ఒక థింక్ చేస్తున్నారు అనమాట. ఆ బిగినింగ్ కోసం ఎలా స్టార్ట్ చేయాలో థింక్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీ రీసెంట్ పాస్ట్ లో మేబీ కొంతమందికి ఇలానే జరుగుతుందేమో. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ మిస్అండర్స్టాండింగ్స్ మీ మధ్య, ఈ మిస్అండర్స్టాండింగ్ మీ పర్సన్ మోసం చేశాను ఫీల్ లో మీరు కొద్దిగా థింక్ చేసి డిప్రెషన్కి వెళ్ళారు. ఎందుకంటే మీకు మీ పర్సన్ మీద అంత ఇష్టం అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో మీ పర్సన్ గురించి మీరు ఓవర్ గా థింక్ చేసి ఇంత డిప్రెషన్ తీసుకున్నారు. అది మిస్అండర్స్టాండింగ్ అని మీ మధ్య తొలగిపోయి మళ్ళీ మీకు రీయూనియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మీ ఆలోచనలో ఇది మిస్అండర్స్టాండింగ్ జరిగి తిరిగి రీయూనియన్ అయ్యే అవకాశాలు మీకు ఉన్నాయా? ప్లీజ్ యూనివర్స్ చూపించండి. మీకు మీ పర్సన్ మధ్య మీ
అపోహలు కావచ్చు, మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, అవన్నీ తొలగిపోయి క్లారిఫై జరగబోతోందా చూద్దామండి. సో ఇక్కడ ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు డిఫెన్స్ చేసుకున్నారు. బికాస్ ఆఫ్ మీ పర్సన్తో మీకు ఒక కంప్లీట్ బాండింగ్ కావాలని కోరుకుంటున్నారు, ఒక కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు, తనతో ఒక లాంగ్ టర్మ్ బాండ్ కావాలని కోరుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా మీరు కానీ మీ పర్సన్ కానీ తటస్థపడినప్పుడు ఎందుకు ఇలా చేశారని క్వశ్చన్ చేయడం కానీ, లేదంటే నేను చేయడానికి ఇది కారణాలని చెప్పడం కానీ, ఇలా మీ గురించి మీరు డిఫెన్స్ చేసుకుంటున్నారు, ధైర్యం చేస్తున్నారు. ధైర్యం చేసి నేను ఎందుకు ఇలా చేశాను అని చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. తిరిగి మీ పర్సన్తో కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. దట్ మీన్స్ పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని కొంతమంది, రిలేషన్షిప్ లో వెళ్తే మీ పర్సన్తో కలుసుకొని హ్యాపీగా ఉండాలన్న కోరికతో తృప్తికరమైన జీవితం కావాలని కోరుకుంటున్నారు. సో ఎవరికి వాళ్ళు డిఫెన్స్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇక్కడ ఒక స్టెప్ ధైర్యంగా చేసి ఖచ్చితంగా మీ పర్సన్తో నేను దట్ మీన్స్ మీ మనసులో ఉన్న వ్యక్తితో మీరు మాట్లాడి ఎందుకు ఇలా జరిగింది, ఈ సిచ్యువేషన్ గల కారణాలు ఏంటి క్లారిఫై చేసుకోవాలని ధైర్యం చేయడానికి ముందుకెళ్తున్నారు. చూద్దామండి ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే మనకి కంప్లీట్గా మీకు మీ పర్సన్కి మాట్లాడకపోవడానికి క్లారిటీనే లేదు అసలు. బికాస్ ఆఫ్ మీరు డిస్టెన్స్లో ఉండడం వల్ల, మీ మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మీలో మీరు ఓవర్ థింకింగ్ చేసేసారు. ఇక్కడ మీ పర్సన్తో మీకు ఎందుకు విడిపోయినామన్న క్లారిటీ లేదు. మీరే అనుకునేసారనమాట, నన్ను మోసం చేశారని, దూరం పెట్టారనో. సో మీరు ఓవర్గా థింక్ చేసి క్లారిటీ లేకుండా థింక్ చేస్తూ డిస్టెన్స్లో ఉండిపోవడం వల్ల, కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మీలో మీరు మిస్అండర్స్టాండింగ్ జరిపింది ఇక్కడ. సో ఖచ్చితంగా మీ మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది కన్ఫామ్ గా జరగబోతోంది. సో ఈ కమ్యూనికేషన్ తో మీరు గత జ్ఞాపకాల్లో ఎలా ఉండేవాళ్ళు డిస్కస్ చేస్తారు. బికాస్ ఆఫ్ మీ పర్సన్ తో మీకు ఒక కమ్యూనికేషన్ రావడం వల్ల ఈ దూరం తగ్గిపోయేసి, సో ఎప్పుడైతే మీరు డిస్టెన్స్ లో ఉన్నారు, క్లారిటీ లేకుండా దూరం అయిపోయారో, దానికి మీరు కమ్యూనికేట్ చేస్తారని ఫిక్స్ అవుతున్నారు ఇక్కడ మైండ్ లో. ఎందుకంటే ఎందుకు నన్ను దూరం పెట్టారు, కారణం ఏంటి, మన మధ్య ఏ ప్రాబ్లంతో మనం దూరం అయినాము అని మీరు అడగాలని ఖచ్చితంగా మనసులో ఫిక్స్ అయ్యారు. సో ద కమ్యూనికేషన్ కార్డ్, దిస్ ఈస్ ద కమ్యూనికేషన్ కార్డ్. ఖచ్చితంగా మీ పర్సన్ తో మీరు కమ్యూనికేట్ చేసి మీ మధ్య ఉన్న అపోహలను తొలగించాలని ఫిక్స్ అవుతున్నారు, స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నారు. గతంలో జరిగిన జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఎలా అయినా సరే నాకు జస్టిఫై చేసుకోవాలి, ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేయలేను, నాకు చాలా కష్టంగా ఉంది, నాకు ఇంత డిస్టెన్స్ నేను భరించలేకపోతున్నాను, అసలు ఏం జరిగింది, ఏ మిస్టేక్ జరిగింది, ఒకవేళ ఏ మిస్టేక్ జరిగినా సరే నన్ను రెక్టిఫై చేసుకోవాలి అని ఒక పాజిటివ్ థింకింగ్ లో మీరున్నారు ఇక్కడ. మీ పర్సన్ తో మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే కంప్లీట్ గా ఒక స్టెప్ డాష్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏమొచ్చి మనకి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ తీసుకున్నారు. ఎందుకు మన మధ్య ఈ గ్యాప్ వచ్చింది, ద చారిట్ కార్డ్. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఈ దూరానికి గల కారణాన్ని తెగించుకోవాలి, ఇక్కడికి ఈ దూరాన్ని ఆపేయాలి, ఇది మన మధ్య వద్దు అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చేసారు ఇక్కడ మీరు. అంతేకాకుండా ఇంకెప్పటికీ ఇలాంటి దూరం రాకూడదని కూడా థింక్ చేస్తున్నారు ఇక్కడ. ఖచ్చితంగా మీ పర్సన్ తో ఒక స్టెప్ ఆల్రెడీ మీకు డిఫెన్స్, మనకి బాటమ్ ఆఫ్ డక్ లో మనకి ఏమొచ్చిందంటే ద డిఫెన్స్ కార్డ్ వచ్చిందండి. దట్ మీన్స్ ధైర్యం చేసి డిఫెన్స్ చేసి మీ పర్సన్ తో మీరు మాట్లాడాలని ఖచ్చితంగా మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. సో మన మధ్య ఉన్న అపోహలు తొలగించుకోవాలి, నేను కమ్యూనికేట్ చేస్తే కానీ గతంలో జరిగిన విషయాలు మీరు నెమరు వేస్తున్నారు, నేను కమ్యూనికేట్ చేసి ఎలా అయినా సరే నా పర్సన్ తో నాకు న్యాయం జరిగేలా చూసుకుంటాను, వదులుకోను, ఎన్ని కష్టాలను సరే బ్యాలెన్స్ చేసుకుంటూ నేను మూవ్ అవ్వాలి అని మానసికంగా దృఢంగా మీరు నిర్ణయం తీసుకున్నారు. సో బికాస్ ఆఫ్ ఇక్కడ మీ యొక్క పర్సన్ తో మీకున్న రిలేషన్ ఎలా ఉందంటే కంప్లీట్ గా ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉందన్నమాట. సో రీయూనియన్ కావాలనే కోరుకుంటున్నారు ఇక్కడ. ఎట్టి పరిస్థితిలో మీరు వదులుకోవడానికి సిద్ధపడటంలే, మీరు కంప్లీట్ గా మీ పర్సన్ కి ఎమోషనల్ గా చాలా వరకు మీరు అడిక్ట్ అయినారు ఇక్కడ. ఇక్కడ చూసింటే మనకి ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. దట్ మీన్స్ మీరు ఒక న్యూ బిగినింగ్ చేయాలి. ఆ బిగినింగ్ ఎలా ఉంటుందంటే నా పర్సన్ నాతో ఉంటే నేను విజయకేతాన్ని ఎగరవేస్తాను. దట్ మీన్స్ మీ పర్సన్ మీ పక్కన ఉంటే మీరు ఏ పనిని సాధించగలుగుతారు. దట్ మీన్స్ మీ మనసులో ఉన్న వ్యక్తితో మీరు మాట్లాడినా, మీ మనసులో ఉన్న వ్యక్తితో మీరు ఒక కమ్యూనికేట్ జరిగినప్పుడు మీలో వచ్చే ఫీలింగ్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, కంప్లీట్ గా మీరు ఒక విజయ డంకా మోగించినట్టు అనమాట. దట్ మీన్స్ నేను అన్ని సాధించాను, నేను ఏదైనా చేయగలను, ఒక ఫీలింగ్ మీకు వస్తుందన్నమాట. సో మీ పర్సన్ తో మీకున్నటువంటి ఎమోషన్ ఎలా ఉందంటే ఖచ్చితంగా మీ పర్సన్ తో మీరు మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఆ యొక్క ఆలోచనతో మీరు మూవ్ అవుతున్నారు ఇక్కడ. సో ఖచ్చితంగా మీరు 10 మందికి చెప్పే శక్తి ఉన్నప్పుడు కూడా మీ పర్సన్ కోసమే ఓవర్ గా థింక్ చేస్తున్నారు ఇక్కడ.
సో ఆ న్యూ యాక్షన్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే మీ పర్సన్ మీ పక్కన ఉంటేనే మీకు ఖచ్చితంగా ఏ పనైనా సక్సెస్ వస్తుందనేసి కంప్లీట్ గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ. సో ఎప్పుడైతే మీరు 10 మంది చెప్పే స్థాయిలో ఉన్నా, కొంతమంది లెక్చరర్స్ ఇచ్చినా కూడా, మరి కొంతమంది ఏదైనా ఒక విషయం గురించి అనగ్రహంగా మాట్లాడే శక్తి ఉన్నా కూడా, ఎంత పాజిటివ్ థింకింగ్ ఉన్నా కూడా మీ పర్సన్ విషయంలో మీరు డిప్రెషన్ అయినారు. బికాస్ ఆఫ్ మీకు మోస్ట్ టాలెంట్ పర్సనే, బట్ మీ ఆలోచన అంతా కూడా మీ పర్సన్ కోసం థింక్ చేసి ఈ మిస్అండర్స్టాండ్ ఆలోచనలో మీరు హెవీగా థింక్ చేసి నన్ను మోసం చేశారు, నన్ను వదిలేశారు, నన్ను ఎంత బాధ పెట్టారు అని ఓవర్గా థింక్ చేసి నిద్రలేక డిప్రెషన్కి వెళ్ళి ఒక రకమైన పేషెంట్ గా తయారు. ఎంత ఉన్నా కూడా మీకు ఎంత టాలెంట్ ఉన్నా మీ పర్సన్ కోసం మీరు ఓవర్గా థింక్ చేయడం వల్ల ఈ సిచ్యువేషన్కి వచ్చారనమాట. సో ఖచ్చితంగా అయితే మీకు అన్ని ఫెసిలిటీస్, అన్ని చేయగల శక్తి, సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా మీ యొక్క థింకింగ్ మాత్రం అలా అలా వెనక్కి వెళ్లి నెమరు వేసుకుంటూ బాధను థింక్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇక్కడికి ఇది వదిలేయాలి అని మీరు ఖచ్చితంగా ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకున్నారనమాట. బికాస్ ఆఫ్ నేను ఎట్టి పరిస్థితుల్లో నా పర్సన్ ని వదిలి ఉండలేను, ఈ మిస్అండర్స్టాండ్ నేను తొలగించాలి, ఖచ్చితంగా నా పర్సన్ తో కమ్యూనికేట్ చేశాను, ఈ డిస్టెన్స్ అనేది నాకు వద్దు, తిరిగి నాకు రీయూనియన్ కావాలి, నా పర్సన్ తో నేను మాట్లాడి నా యొక్క మధ్య ఉన్న ఈ గ్యాప్ నేను తొలగించుకోవాలి, ఎలా అయినా బ్యాలెన్స్ చేయాలి. సో నా పర్సన్ నాకు కావాలి, ఎట్టి పరిస్థితిలో డిస్టెన్స్ లో పెట్టడానికి మీరు ఇష్టపడటం లేదు, డిఫెన్స్ చేస్తారు. ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గరికి వెళ్లి మీ యొక్క మిస్అండర్స్టాండింగ్ జరిగిన కారణాలు ఏంటి విశ్లేషణ చేసి మస్ట్ అండ్ షుడ్ గా దాని గురించి క్లారిఫై చేసి ఇది ఎలా అయినా సరే ఒక నిర్ణయం తీసుకున్నారు మైండ్ లో, నేను ఇది క్లోజ్ చేయాలని చెప్పేసి. దట్ మీన్స్ ఈ దూరాన్ని తగ్గించుకోవాలి, రీయూనియన్ కావాలి, నా పార్ట్నర్ నాకు కావాలి అని మానసికంగా దృఢంగా గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మీ యొక్క పర్సన్తో మీరు ఉన్నప్పుడు మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకునే మీ యొక్క ఇంట్రెస్ట్ కావచ్చు, మీ మైండ్ సెట్ పాజిటివ్ థింకింగ్ కావచ్చు, ఇలా మోతోంది. ఇప్పుడు కంపల్సరీ కమ్యూనికేట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు, ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ మిస్అండర్స్టాండింగ్ నా వల్ల కాదు, ఎలా అయినా తొలగించుకోవాలనేసి నిర్ణయం తీసుకున్నారు, రీయూనియన్ కావాలని కోరుకున్నారు. సో మీ మధ్య రీయూనియన్ కావడానికి యూనివర్స్ ఏమైనా హెల్ప్ చేస్తుందా? సో దట్ మీన్స్ మీ పర్సన్ మధ్య మీరు మిస్అండర్స్టాండ్స్ పోగొట్టుకోవాలని ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారు. మీకు మీ పర్సన్ మధ్య గతంలో జరిగిన జ్ఞాపకాలు కావచ్చు, గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, మీ మధ్య ఏర్పడినటువంటి ఒక మిస్అండర్స్టాండింగ్ తొలగించాలని కంప్లీట్ గా మీరు మైండ్ సెట్ లోకి వచ్చేసారు. అయితే దాన్ని తొలగించుకొని తిరిగి రీయూనియన్ చేసుకోవడానికి ఒక నిర్ణయంకి వచ్చినప్పటికీ యూనివర్స్ మిమ్మల్ని కలపడానికి ఏదైనా ఒక అవకాశం ఇస్తుందా? దట్ మీన్స్ యూనివర్స్ మీకు ఇచ్చేటువంటి సలహా, అదేవిధంగా అడ్వైస్, లేదంటే ఒక సూచన చూద్దామండి. యూనివర్స్ మీకు ఇచ్చేటువంటి ఒక అడ్వైస్, సిచ్యువేషన్స్ ఏమైనా ఇస్తుందా, కలపబోతుందా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే కంప్లీట్ గా మీ పనిలో మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ లో ఉండాలి. కంప్లీట్ గా ఎప్పుడు చూసినా మీ పర్సనల్ గురించి ఓవర్గా థింక్ చేసి మీ పనులన్నీ వదులుకొని డిస్టర్బెన్స్ కాకూడదు. మీకంటూ ఒక క్లారిటీ నిర్ణయం ఉండాలి. దట్ మీన్స్ ఇక్కడ ద టెంపరెన్స్ కార్డ్ వచ్చిందండి. సో దట్ మీన్స్ ద టెంపరెన్స్ కార్డ్ మీన్స్ ఇక్కడ మీకు ఒక నిగ్రహణ శక్తితో ఉండాలి. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ఇప్పుడు ఏం చేశారు, ఖచ్చితంగా మా మధ్యన కమ్యూనికేషన్ వదులుకోవాలని చూస్తున్నారు. దానికి ఒక ఓపిక, సహనం ఉండాలి. మీ ప్రయత్నం మీరు చేయండి, హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో మీ పనులను వదిలేసి దాని గురించి థింక్ చేసి ఓవర్గా థింక్ చేసి డిప్రెషన్ తెచ్చుకోకూడదు. ఒక పాజిటివ్ థింకింగ్ లో ఉండాలి. మన పనులన్నీ మానేసి దాని గురించి ఆలోచన చేయకూడదు అనేసి మీకు యూనివర్స్ చెప్తానమాట ఇక్కడ. సో మీ పనులు చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ మూవ్ అయినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదని చెప్తున్నారు ఇక్కడ మనకి. చూద్దామండి. సో ఇక్కడ మీకు యూనివర్స్ ఇచ్చే సలహా ఎలా ఉందంటే కంప్లీట్ గా మీ యొక్క ప్రేమలో కావచ్చు, మీ యొక్క లవ్ లో కావచ్చు, ఒక న్యాయము నిబద్ధత ఉండి మీరు చాలా బాధపడుతూ ఉన్నారని అర్థమవుతుంది ఇక్కడ. సో మీ మధ్య ఒక జెన్యూన్ ఒక లవ్ ఉందని అర్థమవుతుంది ఇక్కడ. బికాస్ ఆఫ్ ఇక్కడ మనకి ద హై ప్రిస్టెస్ వచ్చింది. మీకు అన్నీ తెలుసు కానీ బాధపడుతున్నారు, విపరీతంగా బాధపడుతున్నారు. సో కాబట్టి మీ మధ్య ఉన్న ఆ లవ్ కోసము ఆ యొక్క బాధని మీకు హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ మీకు ప్రేమ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను యూనివర్స్. దట్ మీన్స్ మీ యొక్క బాధ నుంచి బయట తొలగించడానికి ఒక ప్రయత్నాన్ని అయితే మీకు ఇస్తుంది, అవకాశాన్ని ఇవ్వబోతోంది మీకు. దట్ మీన్స్ రాబోయే రోజుల్లో దట్ మీన్స్ ఒక గుడ్ న్యూస్ మీకు ఇవ్వబోతోంది. ఏంటంటే మీకు అన్ని నాలెడ్జ్ ఉన్నాయి, అన్ని పనులు చేయగలుగుతారు, ఏమైనా చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా మీ మనసు చాలా గాయపడింది. మీ మధ్య ఉన్న ఈ లవ్ కి ఈ గాయాన్ని తొలగించడం కోసం, ఈ గాయాన్ని తొలగించి మళ్ళీ మీ మధ్య ప్రేమ పుట్టడానికి ఒక సిచ్యువేషన్ అయితే ఎదురవుతుంది. సో ఆ సిచ్యువేషన్ లో మీరు కొద్దిగా ఓవర్ గా థింక్ చేయడం కానీ, దట్ మీన్స్ మీ పనులన్నీ ఆపుకొని మిగతా పనులు అన్ని వదిలేసి దీని గురించి ఆలోచన చేయకుండా, అంటే దట్ మీన్స్ మీరు ఒకవేళ ఒక మంచి ఎర్నింగ్ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అవన్నీ వదిలేసి
మీ పనులు అన్ని మానుకునేసి ఎప్పుడు కూడా గతాన్ని గుర్తు చేసుకుంటూ పనులు చేయకుండా ఆపకూడదు. దట్ మీన్స్ మీ పనులు మీరు మూవ్ చేయండి. మీకు అన్ని శక్తులు ఉన్నాయి. సో మీకు మంచి తెలుసు, చెడ్డ తెలుసు. సో మీ యొక్క హార్ట్ బ్రేకింగ్ కి ఖచ్చితంగా ఆ లవ్ అనేది అర్థమవుతుంది అక్కడ. సో అది మీరు మీ లవ్ అనేది స్ట్రాంగ్ అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా యూనివర్స్ మీకు హెల్ప్ చేయబోతుంది. సో దట్ మీన్స్ ఏస్ ఆఫ్ కప్స్, మీ మధ్య మళ్ళీ ఒక ప్రేమ చిగురించే అవకాశాలు ఉన్నాయి. ఇంత బ్రేకింగ్ లో ఉన్నప్పుడు కూడా దట్ మీన్స్ కొంతమందిలో హార్ట్ బ్రేక్ వల్ల డిస్టెన్స్ వెళ్ళిపోవడం వల్ల ఎక్కువగా థింక్ చేయడం వల్ల ఇబ్బంది పడినట్టున్నారు. సో వాళ్ళు వాళ్ళ పనులన్నీ వదిలేసి డిస్టర్బెన్స్ లోకి వెళ్ళిపోయినారు. సో కాబట్టి అవన్నీ కూడా అలా చేయకుండా మోస్ట్లీ మీ పనులు మీరు చేసుకున్నట్లు వెళ్ళి మీ ప్రేమ జెన్యూన్ అయినప్పుడు ఖచ్చితంగా మీకు మీ మధ్య మళ్ళీ ప్రేమ చిగురిస్తుంది. ఏస్ ఆఫ్ కప్స్ మీకు ఒక అవకాశం ఇస్తుంది. సో ఆ జెన్యూన్ లవ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు హెవీగా థింక్ చేసి డిస్టర్బెన్స్ కాకుండా మీ పనిలో మూవ్ అయినట్లయితే మస్ట్ అండ్ షుడ్ గా మీకు యూనివర్స్ నుంచి ఒక న్యూ బిగినింగ్, మీ మధ్య ఒక న్యూ ప్రేమ చిగురిస్తుంది. కొత్తగా మీ మధ్య ఒక ప్రేమ చిగురిస్తుంది. ఎల్లో ఇక్కడ ఎల్లో ఉందండి. కంప్లీట్ గా ఎమోషనల్ గా మీకు ఖచ్చితంగా ఒక యాక్షన్ అయితే ఇవ్వబోతోంది యూనివర్స్. సో దానికి ఏం కావాలి? మీ హార్డ్ వర్క్ మీరు చేస్తూ ఉండాలి, మీ పనులన్నీ చేసుకుంటూ ఉండాలి. ఒకే పని మీద ధ్యాస పెట్టుకుంటూ అన్ని పనులు ఆపేసి నా లవ్ నా ఇష్టం అనుకుంటూ డిప్రెషన్ తీసుకోకూడదు. సో బికాస్ ఆఫ్ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. హార్ట్ బ్రేకింగ్ జరిగింది కాబట్టి మీ మధ్య ఇక్కడ చూడండి కంప్లీట్ గా ద హై ప్రిస్టెస్ అండ్ హార్ట్ బ్రేక్. మీకు అన్ని తెలిసినప్పుడు కూడా మీ మనసు చాలా విచ్ఛిన్నమే, మీరు బాధపడుతున్నారు. ఎవరి కోసము? మీరు ప్రేమించిన వ్యక్తి కోసము, మీ మనసులో ఉన్న వ్యక్తి కోసము. అది మీ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళ కోసం మీరు చాలా బాధపడ్డారు. ఈ బాధ నుంచి మీకు ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే ఇవ్వబోతోంది. ఒక న్యూ బిగినింగ్ ఇవ్వబోతాను మీకు. దట్ మీన్స్ ఇక్కడ ఇంతవరకు మీరు చాలా బాధలో ఉన్నారు. దట్ మీన్స్ ఇక్కడ ఒక మానసికమైన బాధ, మీ మనిషి మీకు దూరం అయ్యారు. మీ దూరమైన శక్తి నుంచి మీరు చాలా పేదగా, మొహంలో కళ లేకుండా, ఏ పనులు చేయకుండా, మీకు ఎవరు సహాయం చేయలేదనేసి మీరే లోపల ఫీల్ అయిపోయారు అనమాట. ఇవన్నీ వద్దు మీకు. సో కంప్లీట్ గా మీకు ఒక న్యూ బిగినింగ్ ఇవ్వబోతుంది. దట్ మీన్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ మధ్య ఒక యాక్షన్ న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వడానికి, మీ మధ్య ప్రేమ చిగురించడానికి మళ్ళీ కొన్ని అవకాశాలు రాబోతున్నాయి. మీ మధ్య కమ్యూనికేషన్ కావచ్చు, ఒకరినొకరు చూసుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ యొక్క సిచ్యువేషన్ మీ మధ్య ఏర్పడడానికి యూనివర్స్ మీకు సమ్ అడ్వైజ్ అయితే దట్ మీన్స్ మీకు ఒక ఆపర్చునిటీ ఇవ్వబోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ది రీడింగ్ అండి. సో మీ మధ్యన మిస్అండర్స్టాండింగ్ తొలగిపోయి మీ యొక్క పనులన్నీ మానుకుని ఎవరైతే డిప్రెషన్ ఉంటారో వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు అనేసి మీకు యూనివర్స్ ఒక మంచి సలహా ఇస్తుందండి. సో ఎన్నున్నా సరే వాళ్ళ పనులన్నీ మానేసి ఎక్కువగా థింక్ చేసి డిప్రెషన్ తీసుకోకుండా పాజిటివ్ గా థింక్ చేసుకుంటూ మూవ్ అయితే ఖచ్చితంగా ఆ యూనివర్స్ ఎవరినైనా సరే కలపడానికి ఒక బిగినింగ్, ఒక న్యూ బిగినింగ్ కావచ్చు, ఒక న్యూ ఆపర్చునిటీ గానీ ఖచ్చితంగా ఇస్తుందండి. సో దిస్ ఈజ్ గ్రాటిట్యూడ్ అండి. ఈ రీడింగ్ గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, కమెంట్ బాక్స్ లో మీ యొక్క అభిప్రాయాన్ని సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.